ఈ నెల 5వ తేదీన విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం వద్ద గల కేసరపల్లి గ్రామంలో జరుగు హైందవ శంఖారావంకి హిందువులందరూ లక్షలాదిగా తరలి రావాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు హైందవ శంఖారావం కాకినాడ జిల్లా కన్వీనర్ రాజమహంతి రవిశంకర్ పట్నాయక్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ మన హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి దక్కలేదని ఆవేదన వెళ్లబుచ్చారు. ఈ హైందవ శంఖారావంకి కాకినాడ జిల్లాలో సుమారు 300 బస్సుల వరకు చలో విజయవాడ బయలుదేరుతున్నాయని, ప్రతి హిందువు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పరిషత్ సీనియర్ నేతలు మద్దూరి శ్రీరామచంద్రమూర్తి, గర్మిళ్ల అన్నపూర్ణయ్య శర్మ, జిల్లా సహకార దర్శిజీ ఉదయ భానోజీరావు, నగర అధ్యక్షులు రెడ్డెం రాజా, పూర్వ కార్యదర్శి ఉదయ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. హైందవ శంఖారావం విజయవంతం కావడం కోసం ప్రతి హిందువు కూడా తరలి రావాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ఈ జిల్లా కన్వీనర్గా, హైందవ శంఖారావం జిల్లా కన్వీనర్గా నేను ప్రతి హిందువుని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా మనకి ఆ రోజున సుమారు ఒక 5 నుంచి 7 లక్షల వరకు కూడా విజయవాడలో హిందూ బంధువులందరూ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా మనం చర్చించేది ఏంటంటే, దేవాలయాలని మన హిందువులే మనకి దేవాలయాల ధర్మరక్షణ కోసం కాపాడటం కోసం హిందువులే దాన్ని నిర్వహించాలి. మధ్యలో ఎవరి జోక్యం కూడా ఉండకూడదు, అన్యమతస్థులు ఎవరు కూడా దేవాలయాల్లోనే ఉండకూడదు అని చెప్పేసి, ముఖ్యంగా దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని, అవన్నీ దేవాలయాలకి చెందాలని, దేవాలయాల్లో ప్రతి చిన్న దేవాలయంలో కూడా దీప నైవేద్యాలన్నీ కూడా జరగాలని ఒక ప్రధాన ఉద్దేశంతో మహా ఉద్యమంగా విశ్వ హిందూ పరిషత్తు ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే మరి ప్రతి గ్రామంలోని కూడా ఇంటింటికి కార్యకర్తలు వెళ్ళి అక్కడ అందరినీ కూడా జాగృతం చేసి ఈ హిందూ సభకి తరలి రావటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే సుమారు మన కాకినాడ జిల్లా నుంచి ఒక 30 నుంచి 40 వేల వరకు కూడా హిందువులు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు బస్సులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. ఇంకా ఎవరైనా హిందువులు రావాలి అనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేస్తే, నా నెంబర్ 9849889359 ఫోన్ చేస్తే ఆ దగ్గరలో ఉన్న బస్సు ఎక్కడ ఉందో కూడా మేము తెలియపరిచి వారిని ఆ బస్సుల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా హిందువు ఇందులో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.